హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు దక్షిణ దిశకు అధిపతి అయిన దక్షిణామూర్తి గారి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. దక్షిణామూర్తిని జ్ఞానం మరియు విద్యకు అధిపతిగా భావిస్తారు. ఆయన మౌనంగా ఉండి కూడా శిష్యులకు జ్ఞాన ఉపదేశం చేస్తారని నమ్మకం. ఆయన అజ్ఞానాన్ని తొలగించి ఆత్మజ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. దక్షిణామూర్తి పాదాల కింద అజ్ఞానం నలిగిపోతున్నట్లుగా చిత్రీకరించడం దీనికి ఒక సంకేతం. ఇంకా ఇతను శివుని యొక్క రూపము. ఆయన యోగా, సంగీతం, ఇంకా జ్ఞానాన్ని బోధించే గురువుగా భావించబడతాడు. హిందూ గ్రంథాల ప్రకారము ఒక వ్యక్తికి గురువు లేకుంటే వారు దక్షిణామూర్తిని తమ గురువుగా భావించి పూజించవచ్చు. చివరికి వాడు యోగ్యుడైతే స్వీయ సాక్షాత్కార మానవ గురువుతో ఆశీర్వాదం కూడా పొందుతారు. దక్షిణామూర్తి గారు శివుని యొక్క జ్ఞాన స్వరూపము, ఇంకా మహావిష్ణువు యొక్క జ్ఞాన రక్షణ అవతారం అని చెప్తారు.